మన దేశంలో ఉన్నటువంటి గేదె జాతుల్ని 5 గ్రూపులుగా విభజించడం అయితే జరిగింది. అవి ముర్రా గ్రూప్, గుజరాతీ గ్రూప్, ఉత్తరప్రదేశ్ గ్రూప్, సెంట్రల్ ఇండియా గ్రూప్, సౌత్ ఇండియా గ్రూప్. అంటే వాటి జన్మస్థలము, పుట్టిక, వాటి లక్షణాలు బట్టి, అవి ఉండే ప్రదేశం బట్టి ఈ 5 గ్రూపులుగా విభజించారు. అయితే ముర్రా గ్రూపు ఏమేమి వస్తాయంటే ముర్రా జాతి, నీలిరావి, కుండీ జాతి ఇవి ముర్రా గ్రూపుకి చెందుతాయి. అదే సూర్తి, జాఫ్రాబాదీ, మెహసానా ఇవన్నీ కూడా గుజరాతీ గ్రూప్కి చెందుతాయి. మెహసానా, జాఫ్రాబాదీ, సూర్తి. తర్వాత ఉత్తరప్రదేశ్ గ్రూప్కి చెందినవి బద్వారి, దారాయి ఈ రెండు కూడా ఉత్తరప్రదేశ్ గ్రూప్కి చెందినవి. సెంట్రల్ ఇండియా గ్రూప్ నాగపురి, పండారి, మాండా, జరంగి, కలహండి, సంబల్పురి ఇవి సెంట్రల్ ఇండియా. సౌత్ ఇండియా గ్రూపు తోడా జాతి, సౌత్ కెనరా ఇవి ముఖ్యమైన దేశ గేదెలన్నింటిలోని ఫేమస్ అయినటువంటి ముర్రా జాతి గేదె గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీని స్వస్థలం హర్యానా మరియు ఢిల్లీ. వీటిని ఢిల్లీ బఫెలోస్ అని కూడా అంటారు. అధిక పాలను ఉత్పత్తి చేయే సామర్థ్యం ఈ గేదెకి ఉంది. అందుచేత దేశవాళీ గేదె జాతుల నుండి అధిక పాల దిగుబడిని పొందడానికి సంకరం చేయుటకు దేశమంతటా కూడా వీటి వీర్యాన్ని చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇది చాలా బలిష్టమైనటువంటి శరీరాన్ని కలిగి, నల్లనైనటువంటి రంగును కలిగి, వీటి యొక్క కొమ్ములు పొట్టివి మరియు మెలితిరిగి ఉంటాయి. వీటి యొక్క చర్మం చాలా మృదువుగా, సాఫ్ట్గా ఉంటుంది. 40 నెలల వయసులో మొదటి దూడను ఇస్తుంది. ఒక పాడికాలంలో 3500 కేజీల పాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ముర్రా జాతి గేదెలకి ఉన్నాయి. అయితే ఈ జాతి తాలూకా వీర్యాన్ని, ఆబోతుల తాలూకా వీర్యాన్ని ప్రతి పశువుల హాస్పిటల్లోని ఉంచి దాని నుంచి దేశవాళీ గేదె జాతులకు ఈ యొక్క ఇన్సెమినేషన్ని చేస్తున్నారు. రెండో జాతి గేదె జాతి నీలిరావి. అయితే ఇది పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి జాతి. అయితే పూర్వం నీలి మరియు రావి అనే 2 జాతులు ఉండేవి. అయితే కాలక్రమేణా ఇవి 2 కూడా ఒకే జాతి లక్షణాలను కలిగి ఉండే, అందుచేత దీన్ని ఒకే జాతి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని నిర్దేశించి నీలి రావి అనే కలిపి ఒక నామకరణం అయితే చేశారు. ఇది చూసినట్లయితే వీటి నుదురు మరియు ముఖము, ముట్టి మజిల్ భాగంలో తెల్లటి మచ్చలైతే ఉంటాయి. మెడ మరియు పొదుగు వద్ద పింక్ కలర్లో ఉంటాయి. వీటి కలర్ కూడా, కళ్ళు కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండి ఒక ముర్రాని గేదెని చూసినట్టుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వేరియేషన్ ఏంటంటే కలర్ చేంజెస్ ఉంటాయి. ఇక్కడ ముట్టి మీద మరియు తల మీద, నుదురు మీద వైట్ ప్యాచెస్ అనేవి ఉంటాయి. ఈ తోక మరియు కాలు దగ్గర పింక్ కలర్లో ఉంటుంది. అయితే ఇవి రోజుకి 9 నుంచి 10 లీటర్ల పాలను ఇస్తాయి. ఇవి ఎక్కువగా పంజాబ్ రాష్ట్రం వైపు మనం చూసుకోవచ్చు. అయితే పాలలో వెన్న శాతం కూడా దీనికి 4 నుంచి 4.5% దీని యొక్క పాలలో వెన్న శాతం అనేది ఉంటుంది. ఇవి నీలి రావి తాలూకా విషయాలు. ఇది సూర్తి జాతి. ఇది గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి జాతి. ఇవి ఎక్కువగా గుజరాత్లోని ఆనంద్, బరోడా, ఖైరా జిల్లాల్లో అత్యధికంగా పెంచుతున్నారు. ఇక్కడ ఆనంద్ అనే డైరీ ఫామ్ కూడా ఫేమస్ అయినటువంటి డైరీ కూడా ఆనంద్ అనేది ఈ గుజరాత్లోనే ఉంది. ఇక్కడ ఈ గేదెలు అనేవి ఫేమస్. అయితే వీటి తల పెద్దదిగా ఉండి పొడవుగా ఉంటుంది. దీని తాలూకా పాలు అనేది ఒక పాడి కాలంలో 1600 కిలోగ్రాముల పాలను ఒక పాడి కాలంలో ఉత్పత్తి చేస్తుంది. వెన్న శాతం ఇందులో 7.5%తో వెన్న శాతం ఉంటుంది. వీటి చివరి భాగం, తోక తాలూకా చివరి భాగం తెలుపు రంగు వర్ణంలో ఉంటుంది. కొంచెం జఫ్రాబాదీ గేదెలు ఇవి గుజరాత్ రాష్ట్రంలోని కతియావార్ ప్రాంతంలో గిర్ అడవులకి చెందినవి. ఇదే ప్లేస్లో గిర్ జాతి ఆవులు కూడా ఉంటాయి. ఈ జాతి పశువులలో నుదురు భాగం చాలా బాగా అభివృద్ధి చెంది వెడల్పుగా ఉండి వీటి యొక్క కొమ్ములు బలిష్టంగా కిందకి తిరిగి మళ్ళీ పైకి రింగుల్లా తిరుగుతాయి. ఇదే జఫ్రాబాదీ తాలూకా లక్షణాలు. అయితే ఒక రోజుకి 15 నుంచి 18 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ పాలలో సగటున 9 నుంచి 10% సగటున వెన్న శాతం కూడా ఇందులో ఉంటుంది. ఇవి చాలా బలిష్టమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాయి. ఇవి చాలా ఎక్కువ పాల ఉత్పత్తిని కూడా ఇస్తాయి. మెహసానా గేదెలు. ఈ జాతి గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా పట్టణానికి చెందినటువంటి గేదెలు. ఈ గేదెల తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ముర్రా మరియు సూర్తి లక్షణాలను పోలి ఉంటాయి. ఇవి 41 నుంచి 42 నెలలకి మొదటి ఈ దూడను జన్మనిస్తాయి. అయితే ఈ మెహసానా తర్వాత మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి జాతులు, ఈ గేదె జాతులన్నీ కూడా దగ్గర సంబంధాలు అంటే
బ్లాక్ కలర్లో ఉన్నటువంటి అన్ని గేదెలు కూడా ఒకే కలర్ ఉంటాయి కాబట్టి ప్రతి లక్షణాలు కూడా దగ్గర దగ్గర ఉంటాయి. ఈ గేదెలన్నింటిలో కూడా నెంబర్ 1 గేదె ఏదంటే ముర్రా జాతి గేదె. ఈ గేదెనే మనం ఎక్కువగా దేశవాళీ తాలూకు గేదెలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి, పాల దిగుబడిని పెంచడానికి ఉపయోగిస్తున్నారు. అయితే మాండా జాతి గేదెల గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఎందుకు మాండా జాతి గేదెల గురించి అంటే ఇవి మన ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో గల పర్లాకిమిడి మరియు మందస ప్రాంతం కొండల్లో ఉండే జాతులు ఈ మాండా జాతివి. ఇవి ఎక్కువగా మనం ఈ లోకల్ బ్రీడ్స్లో అంటే ఎక్కువగా మనం ఈ జాతుల్ని చూస్తున్నాం. తర్వాత పండరీపురి, ఇది కూడా సెంట్రల్ ఇండియా గ్రూప్కి చెందినటువంటి జాతి. ఈ యొక్క అన్ని జాతుల్లో కూడా ముర్రా జాతిలా కాకుండా వీటి యొక్క కొమ్ములు అనేవి చాలా పొడుగ్గా పెరుగుతాయి. ఇవన్నీ కూడా తక్కువ పాల దిగుబడినే ఇస్తాయి. అందుచేతనే ముర్రాతో వీటికి సంకరం చేయించి అధిక పాల దిగుబడిని తేవడానికి ఉపయోగిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.